హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన తెలుగు వారికి చాలా ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసు కదా, అదేనండి పెరుగన్నం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, రోజు పెరుగన్నం తింటే మన శరీరంలో ఏం మార్పు వస్తుందని? పెరుగన్నం అంటే కేవలం అన్నము ప్లస్ పెరిగే కాదు, ఇందులో మంచి న్యూట్రిషన్, ప్రోబయోటిక్ ఫుడ్ ఉంటుంది. మన కడుపుకు కావాల్సిన మంచి బ్యాక్టీరియాని పెంచుతుందన్నమాట. అయితే పెరుగు తినడం వల్ల 10 మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో వరుసగా తెలుసుకుందాము. జాగ్రత్తగా వినండి, చూడండి. ఒకటి వచ్చేసి జీర్ణశక్తి పెరుగుతుంది. పెరుగు తినడం వల్ల అజీర్తి తగ్గించి గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. రెండోది వచ్చేసి శరీరం చల్లబడుతుంది. ఎండాకాలంలో మనకు వేడిగా ఉన్నప్పుడు పెరుగన్నం తింటే బాడీ చల్లబడుతుంది అన్నమాట. మూడోది వచ్చేసి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంటే మన శరీరానికి తొందరగా ఎనర్జీ వచ్చి జబ్బులు రాకుండా తగ్గిస్తుంది అన్నమాట. నాలుగోది వచ్చేసి ఎముకలు బలంగా ఉంటాయి. ఎందుకంటే పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి ఎముకలకు మంచి బలము పెరుగు అందిస్తుంది అన్నమాట. ఐదోది వచ్చేసి బరువు కంట్రోల్ అవుతుంది. చూడండి, లైట్ ఫుడ్ కావడంతో అందులో ఫ్యాట్ పెరగదనమాట. ఫ్యాట్ని పెంపొందించదు. బరువు పెద్దగా పెరగరనమాట. ఆరోది వచ్చేసి మెదడుకు రిలాక్స్ అవుతుంది. అప్పుడప్పుడు మనకు స్ట్రెస్ అనిపించినప్పుడు మనము పెరుగు తిన్నప్పుడు మన బ్రెయిన్ చాలా కూల్గా అవుతుందన్నమాట. అయితే ఏడోది వచ్చేసి చర్మకాంతివంతంగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. శరీరం గ్లో వస్తుందన్నమాట పెరుగు తింటే. ఎనిమిది వచ్చేసి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెరుగు తింటే గుండె సమస్యలు తగ్గుతాయి అన్నమాట. 9 వచ్చేసి నిద్ర బాగా వస్తుంది. ఈ మాట చాలామంది మనకు చెప్పే ఉంటారు, పెరుగన్నం తింటే నిద్ర వస్తుందని. 10 వచ్చేసి శక్తి పెరుగుతుంది. శరీరానికి అలానే మన మెదడుకి అలానే గుండెకి మంచిగా ఉండి మన శక్తి పెరుగుతుందన్నమాట. కానీ ప్రతి ఒక్కరూ పెరుగు ఇలా తినకూడదు. ఎలా అంటే రాత్రి చాలా లేటుగా తినకూడదు. అలానే జలుబున్నవారు పెరుగు తక్కువగా తినాలి. ఎక్కువగా తింటే, మరీ అతిగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. అయితే బెస్ట్ వే టు ఈట్ అంటే ఎలా తింటే మంచిదంటే పెరుగన్నములో ఇలా కొన్ని కలుపుకొని తింటే చాలా మంచిదన్నమాట. మనకు తెలుసు కదా, ఉల్లిపాయ, అలానే కరివేపాకు, జీలకర్ర, అరటిపండు, ఇవి తింటే చాలా బాగుంటుందన్నమాట శరీరానికి కూడా. మీదట మీరు పెరుగన్నం తినేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.